బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసినటువంటి కేసులో ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈడీ వాళ్ళ ఆస్తులను యాడ్ చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించి కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, వీళ్ళ ఆస్తులను అయితే అటాచ్ చేసింది ఈడీ. అయితే దాంట్లో కొంతమంది క్రికెటర్ అయినటువంటి యువరాజ్ సింగ్ కావచ్చు, రాబిన్ ఉతప్ప, నటులైనటువంటి సోనూ సూద్, నేహా శర్మ, టీఎంసీ మాజీ ఎంపీ అయినటువంటి మీమి చక్రబొర్తి, బెంగాలీ నటుడైనటువంటి అంకుష్ హజ్రా వంటి ప్రముఖుల ఆస్తులను ఈడీ అటాచ్ చేయడం జరిగింది. అయితే గతంలో కూడా వీళ్ళంతా కూడా ఎవరైతే క్రికెటర్స్ కావచ్చు, అటు రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయడం జరిగింది. దానివల్ల కూడా కొంతమంది పిటిషన్స్ వేశారు. వీళ్ళ పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని. వీళ్ళు చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువకులు వాళ్ళ బెట్టింగ్ యాప్స్లో డబ్బులను కోల్పోయి వాళ్ళు చనిపోవడం జరిగింది. అయితే దీని పట్ల కూడా చాలా కేసులు నమోదయ్యాయి. అయితే దాంట్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే సోనూ సూద్ కావచ్చు, అటు యాక్టర్స్ మరికొందరు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రముఖులంతా కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని వీళ్ళపైన కేసులు నమోదు చేశారు. దాని తర్వాత విచారణకు పిలిచినటువంటి ఈడీ దీన్ని ప్రముఖంగా తీసుకొని వీళ్ళందరి ఆస్తులను కూడా యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ అటాచ్ చేసిన సందర్భంలో కూడా ఇంతమంది ఉండడం, అటు పొలిటీషియన్స్ కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, అటు నటులు కావచ్చు, ప్రముఖ నటులు దీంట్లో ఉండడం, ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, అటు బాలీవుడ్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనేక చోట్ల కావచ్చు కేసులు నమోదైన నేపథ్యంలో కూడా వీళ్ళపై ఈడీ కఠిన చర్యలు తీసుకుంటూ విచారణ జరుపుతూ వస్తుంది. అయితే దీని సందర్భంగా అటు యువరాజ్ సింగ్, క్రికెటర్ అయినటువంటి యువరాజ్ సింగ్ కూడా నోటీసులు జారీ చేసి విచారణ చేసిన తర్వాత కూడా వాళ్ళ ఆస్తులు, అసలు ఈ బెట్టింగ్ యాప్లు ఎవరు ప్రమోట్ చేయమన్నారు, ఈ బెట్టింగ్ యాప్లు ఎక్కడి నుంచి వీళ్ళు ప్రమోట్ చేశారు, వీళ్ళకి డబ్బులు ఏ విధంగా వచ్చాయనే దానిపైన కూడా ఈడీ ఫోకస్ చేసింది. ఫోకస్ చేసిన తర్వాత కూడా వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన తర్వాత ఆ యాప్కు సంబంధించిన వాళ్ళు ఎవరు వీళ్ళని సంప్రదించారు, ఆ డబ్బులు అనేవి వీళ్ళకి ఎవరు వీళ్ళ అకౌంట్లలో వేశారనే దానిపైన కూడా ఈ అకౌంట్స్ అనేవి వాళ్ళ డీటెయిల్స్ కూడా వాళ్ళు పూర్తిగా విచారణ జరిపిన తర్వాత వాళ్ళకు ఈ అకౌంట్స్ ఏవైతే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చినటువంటి డబ్బుల్ని కూడా వాళ్ళు జప్తు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఇంతమంది ప్రముఖులు ఉండడం, మనం అటు బాలీవుడ్ కాకుండా ఇటు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చూసుకున్నట్లయితే ప్రముఖులైనటువంటి కొంతమంది హీరోస్ కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. వాళ్ళంతా కూడా లీగల్గా ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశామంటూ కూడా విచారణలలో చాలామంది చెప్పక రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా మన తెలుగు ఇండస్ట్రీ చూసుకున్నట్లయితే అటు బుల్లితెర కావచ్చు, అటు వెండితెర హీరోస్ కావచ్చు, వీళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. దాని తర్వాత కూడా ఈ విచారణకు కొంతమంది హాజరు కాలేదు. కొంతమంది హాజరైనప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఇప్పటికే వాళ్ళ తప్పు నొప్పుకొని ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం తప్పు, ఇది ఇప్పుడు రిపీట్ అవ్వదు మళ్ళీ ఫ్యూచర్లో కూడా అని చెప్పుకొచ్చారు. అయితే తర్వాత కూడా చాలామంది సెలబ్రిటీస్ కూడా ముందుకొచ్చే, అటు ప్రకాష్ రాజ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ విచారణ తర్వాత కూడా ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం చాలా తప్పు, ఇది నాకు అప్పుడు తెలియకుండా చేశాను అనే నేపథ్యంలో కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే దాని తర్వాత చాలామంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దంటూ కూడా అటు పబ్లిక్లో వచ్చి చెప్పడం జరిగింది. దాని తర్వాత విచారణ చేసిన తర్వాత కూడా ఈడీ ప్రముఖులైనటువంటి పెద్ద పెద్ద స్టార్స్ అయినటువంటి వాళ్ళపైన కూడా దృష్టి సారించి వీళ్ళంతా కూడా పెద్ద మొత్తంలో డబ్బు, నగదు అనేది ట్రాన్సాక్షన్ జరిగింది కాబట్టి ఇప్పటి వరకు వీళ్ళ ఆస్తి ఎంత ఉందనే దానిపైన దృష్టి పెట్టిన తర్వాత కూడా బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన ఆస్తి ఎంత అనే దానిపైన కూడా దృష్టి సారించి వీళ్ళ ఆస్తులను కూడా దాన్ని అటాచ్ చేయడం జరిగింది. దాని నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా చాలా రాష్ట్రాల్లో కావచ్చు, అటు దేశం మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్కి అగైనిస్ట్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖుల పైన కూడా వీళ్ళు చేసినటువంటి బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో కూడా చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటామంటూ కూడా చాలా మంది ముందుకొచ్చి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఈడీ అనేది ముందుకొచ్చి వీళ్ళ ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో వాళ్ళందరి పైన కూడా కేసు నమోదు చేసి విచారణ జరిపిన తర్వాత కూడా వీళ్ళ ఆస్తులు అన్నింటినీ కూడా అటాచ్ చేయడం జరిగింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.